అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రమణియన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఎగ్ లవర్స్ అందరి కోసం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ అయిన జాపనీస్ స్టైల్ ఎగ్ శాండ్విచ్ చేసుకోబోతున్నాం. కొత్తగా ఉంది కదా, అయితే రండి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన స్పైసీ మేయో చేసుకోవాలి. దీనికోసం గిన్నెలో 200 గ్రాములు మేయోనైస్ తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మేయోని ఒకసారి టేస్ట్ చేసి కావాలి అనుకుంటే చిల్లీ సాస్ లేదా కారాన్ని రుచికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పైసీ మేయో రెడీ అయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీకి నేను 6 ఉడికించిన కోడిగుడ్లు తీసుకున్నాను. ఈ కోడిగుడ్లని ఇట్లా రఫ్గా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ముక్కలు చిన్నగా ఉండటం ఇష్టమైతే ఇట్లా స్మాల్ పీసెస్గా కట్ చేసుకోండి. లేదు తినేటప్పుడు మధ్యలో ఆ కోడిగుడ్డు ముక్కలు తగలాలి అనుకుంటే కొంచెం ఇలా మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ మేయో ఫిల్లింగ్ చేసుకుందాం. కట్ చేసుకున్న కోడిగుడ్లని గిన్నెలోకి తీసుకుని ఇందులోకి సన్నగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, ముందుగా తయారు చేసుకున్న స్పైసీ మేయో వేసి అంతా కలిసినట్టు కలుపుకోవాలి. చూడండి మనకి కోడిగుడ్డు ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో. నేను ఇదివరకే కోడిగుడ్లతో చాలా రెసిపీస్ చేశాను. వాటి లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి మేయో అంతా కూడా ముక్కలతో బాగా కోట్ అయింది. ఫైనల్ గా కొన్ని తరిగిన ఉల్లికాడలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లికాడలు ఆప్షనల్ అండి, మీ దగ్గర లేవు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ వేస్తే మాత్రం శాండ్విచ్ తినేటప్పుడు మధ్య మధ్యలో మైల్డ్ క్రంచీనెస్ ఇస్తుంది. ఎగ్ సాలెడ్ ఫిల్లింగ్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను బేకరీ బ్రెడ్ తీసుకున్నాను. కట్ చేయడానికి బ్రెడ్ని తీసుకుని ఈ విధంగా 1 ఇంచ్ మందం ఉంచి కట్ చేసుకోండి. ఈ రెసిపీకి బ్రెడ్ స్లైసెస్ కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటుంది. ప్యాన్లో నూనె తీసి కాగనివ్వాలి. చూడండి నూనె వేడైంది. ఇందులోకి నెమ్మదిగా బ్రెడ్ స్లైస్ని వేసి 2 వైపులా కూడా మంచి ఒక గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. నూనె ఎక్కువగా వేడైతే త్వరగా బ్రెడ్ మాడిపోతుంది. చూడండి బ్రెడ్ 2 వైపులా ఫ్రై అయింది. బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. బ్రెడ్ చూస్తే పైకి కరకరలాడుతూ కనిపిస్తుంది. ఈ బ్రెడ్కి పాకెట్లా చేసుకోవడం కోసం ముందుగా బ్రెడ్ని ఒకవైపు ఇలా కట్ చేసుకోవాలి. సిజర్స్తో కట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. లేదు అనుకుంటే కత్తితో కూడా ఇట్లా కట్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేసుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకుని ఇలా మధ్యలోకి లేయర్స్ సెపరేట్ అయ్యేట్టు చిన్న కట్ చేసుకోవాలి. ఈ స్టెప్ని కొంచెం జాగ్రత్తగా నెమ్మదిగా చేయండి, లేకపోతే బ్రెడ్ 2 ముక్కలుగా కట్ అయిపోతుంది. బ్రెడ్ స్లైస్లో ఆ పాకెట్ చూడండి బాగా డీప్గా లోపలికి వచ్చింది. ఇలా వస్తే ఫిల్లింగ్ పెట్టడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ పాకెట్లోకి సరిపడంత స్పూన్లో ముందుగా చేసుకున్న ఎగ్ సాలెడ్ పెట్టుకోవాలి. లాస్ట్గా కొద్దిగా తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుందాం. అంతే అండి, అద్భుతమైన భలే టేస్టీ అయిన ఎగ్ సాలెడ్ శాండ్విచ్ రెడీ. అసలు ఈ శాండ్విచ్ని చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. వావ్, అసలు ఆ ఎగ్ సాలెడ్ శాండ్విచ్ ఫెంటాస్టిక్గా ఉంది. అసలు ఆ క్రిస్పీ క్రంచీ బ్రెడ్తో ఆ మధ్యలో సాఫ్ట్గా ఆ ఎగ్ సాలెడ్ ఎంత టేస్టీగా ఉందంటే ఈ కాంబినేషన్ ఫెంటాస్టిక్ అండి. తప్పకుండా మిస్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.